మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. హాయ్, హలో, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. ఈ రోజు మనమైతే కన్యతండ గ్రామంలో ఉన్నామండి. అచ్చంపేట మండలం, నాగర్ కర్నూలు జిల్లా. బంజారా వాళ్ళు ఇక్కడ అయితే చాలా ఘనంగా తీజ్ ఉత్సవాలు అయితే జరుపుకుంటున్నారు. అసలు ఈ తీజ్ ఎందుకు జరుపుకుంటారు, ఈ 9 రోజులు ఆడపడుచులు అందరూ ఉపవాసం ఉండి ఈ తీజ్ ఎందుకు జరుపుకుంటారు, మరిన్ని విషయాలు దీని గురించి, దీని ప్రాముఖ్యత ఏందో తెలుసుకుందాం. లోపలికి వెళ్ళి వచ్చేయండి. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్. ప్రస్తుతం మనం కన్యతండ గ్రామ పంచాయతీ అచ్చంపేట మండలంలోని ఈ గ్రామంలో బంజారా కుటుంబాలు సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఈ పండుగను చాలా అంగరంగ వైభవంగా జరుపుతున్న ఈ సందర్భంలో తీజ్ పండుగ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నాము. ఇక్కడ గ్రామస్తులు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. 9 రోజుల ఈ దీక్షను కంటిన్యూగా పెళ్లిగానే అమ్మాయిలు ఏదైతే ఈ తొట్లు కనిపిస్తున్నావో మొక్కలు నాటుతూ ఏదైతే ఈ రోజు 9వ రోజు దేవుడికి సమర్పించి మొక్కులు తీర్చుకొని, అదేవిధంగా ఇక్కడ నుంచి ఏదైతే మనకి ఇక్కడ చెరువు కానీ ఏదైనా నదిలో దాన్ని నిమజ్జనం చేసే కార్యక్రమంలో ఈరోజు తేజ్ పండుగని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ విషయాల గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ముందు ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు ఎప్పటి నుంచి, ఎలా సాంప్రదాయం నుంచి మీరు పురాణ కాలం నుంచి మీరు ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారా, లేకపోతే ఈ మధ్యలో నుంచి స్టార్ట్ చేశారా? క్లుప్తంగా చెప్పండి సార్. ఇది పురాణ కాలం నుంచి మా ముత్తాతల నుంచి ఎప్పటి నుంచో జరుపుకుంటూ వస్తున్నాం ఇది పండుగ. ఈ పండుగను ఫస్ట్ 9 రోజులు పండుగ జరుపుకుంటాము. ఇదేమో ఫస్ట్ ఈ అమ్మాయిల పండుగ. ఇది ఫస్ట్ ఏం చేస్తారంటే, అది మనము విత్తనాలు నానబెట్టి బుట్టలు మట్టి అని తెచ్చి పెట్టిన తర్వాత నానబెట్టి ఆ బుట్టలో చల్లుతారు. చల్లిన తర్వాత అమ్మాయిలే ఇంకా దాన్ని పూజలాగా చేసి 9 రోజులు పూజ చేసి మొలకలు బయటకు వచ్చిన తర్వాత 9 రోజు పోయి మనం నిమజ్జనం అనేది చేస్తాము వాగులోకి వెళ్ళి. ఇంకేంటి ఈ కార్యక్రమంలో ఈ అమ్మాయిలు కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా కుటుంబ సభ్యులతో కావచ్చు, మొత్తం కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఘనంగా జరుపుకుంటున్నారు కదా. దానికి ముఖ్య కారణం అంటే మీ కుల దేవతలన్నీ పూజించుకుంటే ఈ పండుగని మీరు జరుపుకుంటారా ఏంటి? మా కుల దేవతలన్నీ కలిపి శీతలా దేవత అని, ఇంకా మన మేరమయాడి అని వాళ్ళందరినీ మొక్కుకొని ఈ పండుగను మా తాత ముత్తాతల నుంచి గ్రాండ్గా జరుపుకుంటున్నాం. వాళ్ళ సాంప్రదాయమే మేము ఇప్పటి వరకు పాటిస్తూ వస్తున్నాం. ఇక్కడ బంజారా కుటుంబాలు స్పెషల్గా జరుపుకుంటున్న ఈ పండుగని దాదాపు అన్ని తాండాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతావా? ఇది ఎలా జరుపుకుంటారు? అసలు దీనికి ఏదన్నా ఇయర్లో ఒకేసారి జరుగుతారా? ఎట్లా ఉంటుంది ఈ పండుగ గురించి చెప్తాను. అంటే కొన్ని ఊర్లలో కొన్ని అంటే ఒక్కొక్క ఊర్లో 3 ఇయర్స్కి జరుపుకుంటారు, ఒక్కొక్క ఊర్లో 5 ఇయర్స్ జరుపుకుంటారు, ఒక ఊర్లో ఇయర్ బై అంటే సంవత్సరం జరుపుకుంటారు. అంటే మా విలేజ్లో అయితే 5 ఇయర్స్కి ఒకసారి జరుపుకుంటాం మేము.
అంటే క్లుప్తంగా చెప్పండి, ఏంటంటే ఈ బంజారా కుటుంబాలు ఇది పండగని ఏదైతే ఈ మొక్కలతోటి పెడుతున్నారో అన్ని విత్తనాలతో కలుపుకొని తొట్టి ప్రారంభిస్తారా దీన్ని కేవలం 9 రోజుల కంటే ఇది 8 రోజుల నుంచి 9వ రోజు దేవుడికి సమర్పించుకొని ఈరోజు నిమజ్జనం చేయడానికి ఇక్కడ ఏంటి ప్రధాన కారణం ఏంటి? అసలు ప్రధాన కారణం ఏంటంటే మా ఈ చేయడం వల్ల మా ముత్తాతల వాళ్ళు సాంప్రదాయం ప్రకారం ఏంటంటే పంటలు వర్షాలు ఇంకా అన్ని విధాలుగా అంటే లాభాలు కూర్చొచ్చే విధంగా ఈ పండుగ మాకు లాభం కూర్చే విధంగా కలుగుతుంది కాబట్టి ఈ పండుగను మేము గ్రాండ్గా జరుపుకుంటాము. ఇక్కడ గ్రామస్తులు చెప్పుతున్న విధంగా బంజారా ఫ్యామిలీ ముఖ్యంగా ఈ పండుగ జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే పెళ్లిగాని అమ్మాయిలు ఈ తొట్టి పెట్టడం వల్ల వాళ్ళు మొక్కులు తీర్చుకునే ప్రయత్నంతో పాటు వాళ్ళకు పెళ్లిళ్ళు అవుతాయని పురాణ కాలం నుంచి పూర్వీకుల గతం ఎలా ఉందో వాళ్ళు కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే సకాలంలో వర్షాలు కానీ పంటలు కానీ బాగా అధికంగా దిగుబడితో వస్తాయని వాళ్ళ పురాణతో ఎట్లయితే ఈ ఆలోచనతో ఉన్నారో సుఖ సంతోషాలు ఫ్యామిలీ కుటుంబాలతో కూడా అందరూ కూడా సంతోషంతో జరుపుకునే ఈ పండుగ చాలా ఘనంగా జరుపుకునే కార్యక్రమంలో భాగంగా ఇది వంశపరంగా దినదినంగా జరుగుతూ వస్తుంది. సో ఇది మొత్తానికి కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ పిలిపించుకొని ఇక్కడ అందరూ సరదాగా ఇక 9 రోజుల కార్యక్రమంలో 8 రోజులు జరుపుకొని 9వ రోజున ఘనంగా జరుపుకునే కార్యక్రమంలోని ఈ తీజ్ పండుగని చాలా అంగరంగ జరుపుకుంటున్నారు. సో మొత్తానికి ఇదండి ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాను. మీటింగ్ న్యూస్ నేను మీ ప్రసాద్.
వాళ్ళు ఉన్నారండి, వాళ్ళని అడిగి తెలుసుకుందాం విశిష్టతలు ఇది. సార్ నమస్కారం సార్. నమస్తే మేడం. మీ పేరు సార్? నా పేరు జానకిరామ్, మాజీ సర్పంచ్, బొమ్మన్పల్లి, కన్యాతండ, అచ్చంపేట మండల్, మా నార్కర్నూలు డిస్ట్రిక్ట్ మేడం. ఓకే, అసలు తీజ్ ఫెస్టివల్ ని ఎందుకు జరుపుకుంటారు సార్ బంజారా వాళ్ళు? తీజ్ ఫెస్టివల్ ఎందుకు జరుపుకున్న దానికి చాలా పవిత్రమైన పండుగ. ఇది యువతుల కోసం మాత్రమే జరుపుకుంటారు. ఇది 9 రోజుల పండుగ. దీంట్లో మా తండ పెద్దలు నాయక్, కార్బారి, నసాబీ, డావో అనే 5 మంది పెద్ద మనుషులు ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో మాత్రమే నడుస్తుంది. ఇది చాలా పవిత్రమైనది. ఈ తీజ్ పండుగ అనేది మనకు పంట పైరులు బాగుండాలని, యువతులు మంచిగా చదువుకోవాలని, మంచి ఉద్యోగాలు సాధించాలని. సార్ తీజ్ అనేది పూర్వీకుల నుంచి వస్తుందా లేదంటే మీరు మధ్యలో స్టార్ట్ చేసిన పండుగనా సార్? మా దాంట్లో రామ్ రామ్ అనేది ఒక మంచి భాష. ఓకే, ఈరోజు రామ్ రామ్ అనేది ఒక అయోధ్య దాకా, శ్రీరాముడు దాకా పేరు వెళ్ళడం కారణము. కొన్ని శ్రీరాముడు అంటే రాముడు అని పేరుంది, కానీ మా గిరిజనులు ఇప్పుడు దాకా శ్రీరామ్ రామ్ అని మేము పలకరించే భాష మాకు అక్కడికి వెళ్ళి ఉందమ్మా. మాకు అంటే మా పూర్వీకులు చేసిన ఆ భాష అది. అంటే సంస్కృతిగా మాకు ఉన్న ఆనవాయితీ ప్రకారం వస్తున్నాము. ఫస్ట్ మేము ఎక్కడన్నా నలుగురం కలిస్తే ఒక రామ్ రామ్ అని అంటాము. ఆ రామ్ రామ్ భాష అనేది అది కంటిన్యూ చేస్తున్నాము. మీరు గుడి పూజారి కదా సార్, సో మీకు ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంది? మా తాత ముత్తాతలు చేసిన మేడం ఇది. ఓకే, మా తాత ముత్తాతలు కానీ శ్రీవాలాల్ మహారాజ్ చేసిన ఇది. అదే కార్యక్రమం ఎట్లా చేసిండు ఆ రోజు, అదే విధానంగా మేము చేయగలుగుతున్నాం. మీరు 9 రోజులు ఇక్కడే ఉండి ఇక్కడే పూజలు 9 రోజులు ఇక్కడ ఉండాల్సిందే. 9 రోజులు ఆడు పిల్లలు కానీ పసుపు తినవద్దు. ఓకే, ఆడు పిల్లలు పెరుగనం తినవద్దు, పాలు వాడవద్దు. ఏం తిన్నా కానీ పచ్చి ఆకుకూర తినాల్సిందే. 9 రోజులు ఆడపిల్లలు పచ్చి ఆకుకూర తెచ్చి తింటా ఉంటారు. 3 పూటలు నీళ్లు పోస్తారు. అదే నీళ్లు పోసినాక అది 9వ 8వ రోజు అయినాక ఉపవాసం ఉండాల్సిందే. ఆడపిల్లలు ఉపవాసం ఉండి అమ్మవారికి పూజావారి పెట్టి నైవేద్యం పెట్టి ఊరు మొత్తం తిరిగి ఊరు మొత్తం బెల్లం బువ్వ వండుతారు. బెల్లం బువ్వ వండినాక ఊరు మొత్తం తిరిగి బెల్లం బువ్వ తెస్తారు. బువ్వ తెచ్చినాక అందరు పిల్లలు పంచిపెట్టవచ్చు. పంచిపెట్టినాక ఆదివారం రోజు వచ్చిందనుకో అమ్మవారికి ఏటని బలిచ్చి మా ఇంట్లో 100 ఇండ్లు ఉన్నా 150 ఇండ్లు ఉన్నా పోగులు పెట్టాల్సిందే. వానికి పోగు బంకాల్సిందే. ప్రతి ఒక్కరు లేదు, ఒకటే ఏట కోసినా కానీ 100 ఇండ్లకు పోవాల్సిందే. 100 ఇండ్లు కోసినా పోవాల్సిందే. ఆ రోజు శివాలాల్ మహారాజ్ చేసిన కార్యక్రమం ఇది. ఒక తండకు 5గురు అంటే ఒక నాయక్ ఉంటాడు, ఒక కార్బారి ఉంటాడు, ఒక డావో ఉంటాడు. అందరం మేము కలిసి పెద్ద మనుషులను నిర్ణయించుకుంటాం. ఆ పెద్ద మనుషులు ఏ రకంగా అంటే ఆ రకంగా చేయగలుగుతుంటాం. చేసినాక ఈరోజు 8వ రోజు అయిపోయింది, 9వ రోజు అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోవాల్సిందే, ఎత్తుకోపోవాల్సిందే. నీళ్ళలో వేయాల్సిందే. అదే లోకల్నే ఉంటుంది, వాటర్ ఉంటుంది, వాటర్ పెట్టి రావాల్సిందే. ఆడపిల్లల వాగు ఉంటుంది, వాగు దగ్గర పోయినాక ఒక పీట తీసుకోపోవాలి, ఒక చెమ్ము తీసుకోపోవాలి. ఆడపిల్లలు కాలు కడగాలి, కాలు కడిగి ఆడపిల్లలకు మొక్కాలి. ఆడపిల్లకు మొక్కి మళ్ళీ ఇంటికి రావాల్సిందే. రొట్టె తీసుకోపోవాలి, మళ్ళీ కూర తీసుకోపోవాలి. కూర అంటే ఆకుకూర తీసుకోపోయి అక్కడ తినాల్సింది. అందరం మా తండ్రి కానీ తమ్ముడు అన్న కానీ తమ్ముడు కానీ కడగాలి. కాలు కడిగి ఆడపిల్ల కాలు కడిగి పీట మీద కూసోబెట్టి ఆడపిల్ల నిలబెట్టి కాలు కడిగి తమ్ముడు కానీ అన్న కానీ ఎవరు ఉండని కడిగి ఆడపిల్లలు తొలుకోరావాల్సిందే. రొట్టెలు తీసుకోపోతారు, కూర తీసుకోపోతారు. అక్కడ కొంచెం కూర్చొని తిని బయటికి రావాల్సింది. మంచిగా అనిపిస్తుంది, మాకు బాగానే ఉంది. ఆ రోజు శివలాల్ మహారాజ్ ఎట్లా చేశారో, ఆదిరామ్ మహారాజ్ ఎట్లా చేశాడో, రంగుండ్ల దేవుడు మహారాజ్ ఎట్లా చేశాడో అదే ప్రకారం మాకు ఎస్టీ వాళ్ళకు ఉంది. మా ఎస్టీ వాళ్ళ కార్యక్రమం మేము నడుపుతా ఉన్నాం. అదే కూడా మాకు ఆ రోజు వంతుకున్నా కాబట్టి వచ్చేసింది. ఇప్పటికీ మేము వదలుకోకుండా చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమంది అమ్మాయిలు కూడా ఉన్నారండి. వాళ్ళు 9 days ఫాస్టింగ్ ఉపవాసం ఉంటూ ఈ అమ్మవారిని కొలుచుకుంటూ మనస్ఫూర్తిగా ఈ అమ్మవారిని కొలుచుకుంటూ ఈ తీజ్ని అయితే సెలబ్రేట్ చేశారు. వాళ్ళ మాటలలో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీకు ఈ తీజ్ ఫెస్టివల్ ఎందుకు జరుపుకుంటారు? జనరల్ గా అమ్మాయిలు బేసిక్ గా దీన్ని చాలా ఎక్కువ జరుపుకుంటారు. ఇది కంప్లీట్ గా వచ్చేసి 9 days లో చేస్తారు పండుగ.
ఫ్రమ్ ద స్టార్టింగ్ డే ఆ రోజు నుంచి పెళ్లి కాని అమ్మాయిలు అందరు కలిసి ఉపవాసాలు ఉంటూ లైక్ ఫ్యూచర్ లో మంచి హస్బెండ్ రావాలనో లేకపోతే ఫ్యూచర్ మంచిగా ఉండాలనో వివిధగా ఇక తండలో జరుపుకుంటారు కాబట్టి ఇంకా పంట పొలాలు వర్షాలు అవన్నీ మంచిగా రావాలని కోరుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు. 9 days కంప్లీట్ గా చేస్తారు. 9th రోజు ఈ మొలకలు వేసిన తర్వాత 9th డే రోజు వెళ్ళి బావిలో దీన్ని ఏమంటారు నిమజ్జనం చేయాల్సి వస్తుంది. ఆ రోజు అది చేసుకుంటూ ఇది నిమజ్జనం డైరెక్ట్ చేసేస్తారా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మీరు? జనరల్ గా ఇక్కడ నుంచి 9 days పెట్టిన తర్వాత ఈ నుంచి ఊర్లో ఉన్న కులదైవాదులందరి దగ్గరికి వెళ్ళి అక్కడికి మొక్కి ఈ మొలకల నుంచి 2-3 అక్కడ వాళ్ళకి స్మరిస్తూ అక్కడ పెట్టేసి మొక్కేసి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి పెట్టడం, తర్వాత మొక్కేసి దీన్ని కదిలిస్తారు. ఓకే, అసలు మీరు ఫాస్టింగ్ ఎందుకుంటారు? ఫాస్టింగ్ ఎందుకుంటాము అంటే 9 days మా కష్టాతోని అంటే మేము రోజు 5 గంటలకి లేకపోతే పొద్దున రోజు వెళ్ళి వాటర్ పోస్తుంటాము. ఈ మొలకలకి వేసిన స్టార్టింగ్ డే నుంచి మొలకలకి మంచిగా పెరగాలి, ఎంత మంచి పెరిగితే మాది అంత హెల్దీగా లైక్ మంచిగా ఉంటది అనే ఆ థాట్ తోని ఆ రోజు అంటే ప్రతిరోజు అమ్మాయిలు ఉపవాసం ఉంటూ ఇంకా మంచిగా అవ్వాలి అనే ఆ థాట్ తోని ఇట్లా చేస్తారు. ఇంట్లో నుంచి తెచ్చి వాటర్ పోస్తారా ఇక్కడ? ఇట్లా లేదు, ఇంట్లో నుంచి వాడుకున్నవి కాదు, స్పెసిఫిక్ గా ఉన్న ఊర్లో ఉన్న బావిలు కానీ లేకపోతే సపరేట్ గా ఏమి యూజ్ చేయనివి ఉన్న వాటర్ ని తెచ్చి అమ్మాయిలు మోసుకొని వచ్చి బిందెలతోని అప్పుడు వచ్చి దీనిలోని పోస్తారు ఇక్కడ వాటర్. ఓకే అండి, ఓకే. మీకు ఈ పండుగ చేసుకోవడం వల్ల మీకు ఎలా అనిపిస్తుందండి? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరు గ్యాదర్ అవుతారు, అన్న చెల్లెళ్ళు వాళ్ళ అంటే రిలేషన్షిప్. ఇవి బావిలో వేసిన తర్వాత అక్కడ అన్న వాళ్ళు ఆ చెల్లెళ్ళది కాళ్ళు మొక్కి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటూ జొన్న రొట్టె ఆకుకూరతోని ఆకుకూర 2 తర్వాత తింటారు. ఇదే స్పెసిఫిక్ గా ఇంపార్టెంట్ అంటే లైక్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది అన్న చెల్లెలది దీంట్లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయం కాబట్టి మరి వీళ్ళని అడిగి తెలుసుకుందామండి. వీళ్ళ పూర్వీకంలో ఎట్లా ఈ పండుగను జరుపుకుంటుంటే ఎట్లా ఏంటి ఈ సాంప్రదాయం ఎందుకు చేసుకుంటారు అనేది అడుగుదాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు పద్మ. ఓకే, ఈ పండుగని మీరు పూర్వీకుల నుంచి జరుపుకుంటారా? మేము తాత ముత్తాతల నుంచి జరుపుకుంటున్నాం ఈ పండుగ. ఈ పండుగ కాబట్టి చాలా పవర్తిమైన పండుగ ఇది. ఏంటంటే అక్క చెల్లెల బంధం పండుగ ఇది. సుధర వాళ్ళకి ఎట్లా వినాయక చవితి వస్తుందో మా లంబడ వాళ్ళకి ఇది ఒక వినాయక తీజ్ పండుగ అనేది వస్తుంది. తాత ముత్తాత నుంచి చాలా ఘనంగా జరుపుకునే పండుగ. ఇప్పుడు కూడా మేము మర్చిపోనట్టు కాబట్టి 5 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి అట్లా మా వీలు బట్టి జరుపుకుంటున్నాం అన్నమాట. ఇది చాలా మంచిగా అవుతుంది. ఈ పండుగ చేస్తే వానలు పడడం అట్లా చేస్తే మళ్ళా అందరు కలుసుకోవడం చేసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. మరి ఇప్పుడు అప్పుడైతే మీరు ఇవన్నీ సాంప్రదాయాలు ఫాలో అవుతుంటే మరి ఇప్పుడున్న ఆడపిల్లలు కూడా అవన్నీ మీరు చేయాలి కదా. మన వంశం ఎక్కడ పోతుంది? మరి తాత ముత్తాతల నుంచి మేము చేసినాం, మా నుంచి మా పిల్లలు చేస్తారు. మీరు నేర్పిస్తారా ఇవన్నీ ఇట్లా చేయాలి? అందుకే కదా ఇప్పుడు స్కూళ్ళలో ఉన్న పిల్లలను అందరినీ తోలుకొచ్చి ఇక్కడ 9 రోజుల దాకా ఉంచి వాళ్ళకు ఏంది వాళ్ళు ఇండ్లలో ఉండి అన్నం తినకుండా అన్నం తింటే తెల్లగా అవుతుంది అని చెప్పి అన్నం తినిపియము, జొన్న రొట్టె మీద తినిపిస్తాం, ఓన్లీ ఆకుకూరలే తినిపిస్తాం. దాన్ని పసుపు వాడకుండా కూరలు వాడకుండా తినిపిస్తాం. అవన్నీ ఎందుకు వాడరు మీరు? అసలు అవన్నీ వాడితే ఏమైతుంది? అయితే ఒకవేళ మా సాంప్రదాయం అన్నమాట. ఇది ఒకవేళ పచ్చగా అయినా గానీ ఒక పసుపు కలర్ వచ్చినా గానీ పిల్ల ఏం తిన్నదో అన్న మాట అంటారు. ఆ మాట తెచ్చుకోవద్దు. మన పిల్లలందరూ మంచిగా ఉంటేనే తేజ్ మంచిగా వస్తుంది. నీళ్ళు మంచిగా పోసుకోవాలి. దాంతోపాటు మనం మంచిగా ఆకుకూరలు తిని రొట్టెనే తిని అట్లా ఉండాలి. ఇట్లా ఎవరిండ్లలో వాళ్ళు తినరు, ఆడపిల్లలు కాబట్టి అందరూ ఒక్కింట్లోనే వండుకొని 9 రోజులు ఒక్కింట్లోనే వండుకొని తిని ఒక్క గుడి కాడనే వండుకొని లేచిందంటే పొద్దుగాల నుంచి నీళ్ళు పోస్తుంది అన్నమాట. ఎంతమంది ఇట్లా ఉపవాసాలు ఉంటారు? ఆడపిల్లలు అందరూ ఉంటారా? చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు ఉంటారు? అందరు పాల్గొంటారండి. ఇప్పుడు ఎంతసేపు ఎంత పాల్గొంటే ఎంత మంచిది. ఉపవాసాలు ఎంతమంది ఉంటారు? ఇద్దరం ఉంచుతాం. ఇద్దరే ఉంచుతాం ఉపవాసం. ఎందుకు ఇద్దరిని ఉంచుతారు అంటే ఒక కులం నుంచి ఒకరు ఒక కులం నుంచి ఒకరు అనే మా కులం అంటేనే ఇద్దరినే ఉంచుతాం. అంత చాలా మంది కాకుండా ఇద్దరినే ఉంచుతారు. వాళ్ళు 9 రోజులు ఉపవాసం ఉండి 9 రోజులే ఉండారండి. వాళ్ళు ఫస్ట్ రోజు నుంచి సెకండ్ రోజు వరకు మొత్తం అందరు తింటూనే ఉంటారు. ఒకతాన్నే వండుకుంటారు, ఒకతాన్నే తింటారు, మంచిగానే ఉంటారు. లాస్ట్ రోజు గణగోర అని ఉంటది. ఆ గణగోరని చేసే రోజు మాత్రం ఒక్క రోజు ఉపవాసం ఉంటారు. ఓకే, ముందు ఎట్లా స్టార్ట్ చేస్తారు ఈ పండుగని? ముందు రోజు దేనితో స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ రోజు మేము శీతల అని చెప్పి ఊరు బయటకు పోయి శీతల చేస్తాము.
శీతల చేసిన తర్వాత అక్కడ యాటను కోసి అక్కడ దేవుని చేసుకొని మళ్ళీ వచ్చి గోధుమని నానేస్తున్నాం అన్నమాట. ఆ శీతల అంటే ఏ దేవుడికి పూజిస్తారు మీరు? శీతల అంటే ఇప్పుడు దేవుని పేరే శీతల అన్నమాట. ఓకే, ఆ దేవుడికి పూజించి ఫస్ట్ ఆ దేవుడికి పూజ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన సేవకి స్టార్ట్ చేస్తాం. ఓకే ఓకే అండి. ఈ పండుగని ఇట్లా చూస్తుంటే ఈ వాతావరణం మీకు ఎట్లా? చాలా హ్యాపీగా ఉందండి, మళ్ళా రావాలని కోరుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. सेवा भाया हरीना हर उड़ली तेरा जिए सेवा हरीना उड़ली तेरा जिए सेवा भाया हरीना वारा रेड़ा तेरी सेवा भाया हरीना वारा रेड़ा तेरी सेवा भाया हरीना वारा तेरा जिए सेवा हरीना बेड़ले तेरा जिए सेवा हरीना बेड़ा गोरम के सेवा हरीना बेराम के सेवा हरीना एंड बेड़ा तेरा जिए सेवा यो नहीं ले लो ले तेरा जिए सेवा हरीना ले तेरा जिए काली मारे माँ पासी जगह काली मारे माँ पासी जगह तूने कूड़े पे छायो जगह तूने कूड़े पे छायो जगह. ఇంకా మనతో పాటు కొంతమంది ఉన్నారండి, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ పండుగ గురించి. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేడం మేము హైదరాబాద్కి వచ్చామండి. మీరు ఇదే ఊరా అండి? లేదు మేడం, మేము ఫ్రెండ్స్ వచ్చాము. ఓకే, మీ ఫ్రెండ్స్ పిలిస్తే ఇక్కడికి వచ్చారు. నార్మల్ గా వాళ్ళు ఎప్పుడు పిలుస్తుంటారా మీకు? లేదు మేడం, మేము ఓన్లీ తీసి పండుగ కానీ ఏదైనా ఫెస్టివల్ ఉంటే కానీ పిలుస్తారు. ఓకే, ఆ పండుగ కావాలి కంపల్సరీ అటెండ్ అవుతుంది మేడం. కంపల్సరీ వస్తారా ఈ పండుగకి? కంపల్సరీ మేడం. ఇక్కడ గ్రాండ్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది మాకు తెలుసు కాబట్టి ప్రతి సంవత్సరం వాళ్ళు ఏ విధంగా ఇన్వైట్ చేసినా ఏ పండుగ ఇన్వైట్ చేసినా కంపల్సరీ వస్తాం మేడం. ఎన్ని వర్క్స్ ఉన్నా అక్కడ ఆపేసి ఇక్కడ అయితే వస్తుంటారు? కంపల్సరీ మేడం, కంపల్సరీ వస్తాం మేడం. ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ వాతావరణం మొత్తం చూస్తుంటే? చాలా గ్రాండ్ అనిపిస్తుంది మేడం, ఎందుకంటే మొత్తం తాండ మొత్తము అందరూ కలిసి కట్టుగా ఒక కుటుంబంగా ఒక ఫ్యామిలీగా చేసుకుంటారు కాబట్టి ఈ యొక్క ఫెస్టివల్ చాలా గ్రాండ్ అనిపిస్తుంది మేడం. ఓకే, ఈ తీజ్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు సార్ అసలు బంజారా వాళ్ళు? మేడం తీజ్ అంటే ఒక పెళ్లి కానీ అమ్మాయిలు వాళ్ళందరూ జరుపుకునే పండుగ తీజ్ పండుగ అంటే మేడం. అందుకోసం అని చెప్పేసి వీళ్ళందరూ చాలా గ్రాండ్ గా చేస్తారు మేడం. ఓకేనా, వీళ్ళందరూ చేసుకునే పండుగనే మన రాష్ట్రంలో ఎవరైతే లంబడీస్ కానీ ఎస్టీ కానీ వాళ్ళందరూ జరుపుకునే పండుగని పెళ్లి కానీ అమ్మాయిలు జరుపుకునే పండుగ తీజ్ పండుగ అంటే మేడం. చూసారు కదండి, ఇక్కడ వాతావరణం అయితే చాలా అంగరంగ వైభవంగా సాగుతుంది. అసలు ప్రతి ఒక్కరు ఇక్కడ పాల్గొని 9 రోజులు ఈ పండుగని స్పెసిఫిక్ గా చేసుకొని 2 ఆడపిల్లలు ఉపవాసాలు ఉంటారంట. 2 ఆడపిల్లలు ఏం తినకుండా ఓన్లీ పచ్చి ఆకుకూరలే తిని ఉంటారంట. ఎందుకంటే మొలకలు కూడా కలర్ చేంజ్ అవుతాయి అనేది వీళ్ళ గట్టి నమ్మకము. వీళ్ళు దేవుణ్ణి ఎంత నిష్టగా కొలుస్తున్నారంటే ఈ 9 రోజులు ఆడపిల్లలందరూ ఉపవాసాలు ఉండి అమ్మవారిని అయితే కొలుస్తున్నారు. ఈ బుట్టలన్నీ నిమజ్జనంకి అయితే ఇప్పుడు తీసుకెళ్తారు. అసలు ఇంత నిష్టగా ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయం కాబట్టి వీళ్ళు ఇంత నిష్టగా ఉంటారు, నిష్టగా ఉండి చేస్తారు. మరి ఇక్కడైతే చాలా హంగామాగా అనిపిస్తుంది. ఎంతో మంది ఆడపిల్లలు ఎక్కడెక్కడ నుంచో వచ్చి చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ చేసుకుంటున్నారు. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరిన్ని ఇక్కడ ఇప్పుడు నిమజ్జనం అయితే చేస్తున్నారు. నిమజ్జనం కూడా చూసిద్దాం, వచ్చేయండి.
ఆగమ్మ ఆగమ్మ ఆగ జయ జగదాంబ
మొత్తం మంచిగా ఒకటి నిమిషం మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.